తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు కొత్త డిమాండ్లతో ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19,000 పోలీస్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ ఖాళీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే ఉన్నాయని చెప్పారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 36 ఏళ్లకు, ఎస్ఐ పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియను కూడా చాలా వేగంగా పూర్తి చేయాలని నిరుద్యోగ జేఏసీ కోరింది. పోలీస్ కానిస్టేబుల్లో ముఖ్యంగా 19,000 ఖాళీలు ఉన్నాయి. అయితే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 5,000 పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి 5,000 ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది, సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది, రేపో ఎల్లుండో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి మనకు న్యూస్ అందుతూ ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే 19,000 ఖాళీలు ఏదైతే ఉన్నాయో దాన్ని భర్తీ చేసి, ఏదైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు గతంలో జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయారు, జీవో నెంబర్ 46ని ఇమీడియట్లీ తీసేసి, ఏదైతే పాత 2018లో ఏదైతే రిక్రూట్మెంట్ చేశారో గతంలో కూడా జీవో 46 లేకుండా టీఎస్ఎస్పీ అంటే ఇప్పుడు టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్లో జీవో నెంబర్ 46ని మినహాయించి 19,000 భారీ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఏదైతే ఈరోజు గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి ఈ యొక్క వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఏదైతే మహబూబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారిని కూడా కలిసి ఈ యొక్క విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటన్న గారికి కూడా కలిసి వారికి మా యొక్క పర్సనల్గా వారికి మేము ఈ యొక్క విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే, రాబోయే ఈ నోటిఫికేషను 5,000 వస్తే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్రంగా నష్టం జరిగే